అందరి ఆలోచనలు ఒకలా ఉంటే ఈయన ఆలోచనలు మరోలా ఉంటాయి. లైఫ్ అంతా రిస్క్ తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచి అతడి మనసు ఆకాశం వైపు చూసేది. విశ్వం వైపు ఆశ్చర్యభరితమైన కళ్ళతో చూస్తూ ఉండేది. అయితే అతడి బాల్యం అంతా తీపి జ్ఞాపకాలు కాదు. తండ్రి కఠినమైన వ్యక్తిత్వం, పాఠశాలలో తగాదాలు, మానసిక దాడులు ఇవన్నీ అతనికి ఎదురైన ఆరంభ దశల కఠిన సవాళ్లు. ఆయన ఎవరో కాదు, ఎలాన్ మస్క్. అతను లైఫ్లో ఎలా సక్సెస్ అయ్యాడు, ఇన్ని కంపెనీలకు ఓనర్గా ఎలా నిలిచాడు, ఆయనకు సక్సెస్ కారణం ఎవరు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాన్ మస్క్కు టెక్నాలజీ పట్ల ఉన్న ఆసక్తితోనే ఇంత సక్సెస్ అయ్యాడని మీరు నమ్ముతున్నారా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో మొదటి వ్యక్తి. ఇప్పటికే ఆయన టాప్ నెంబర్ 1 బిలియనియర్. మరో 3-4 ఏళ్లలో ప్రపంచంలోనే మొదటి ట్రిలియనియర్ కానున్నారు. ఇప్పటికే ఆయనకు అనేక కంపెనీలున్నాయి. కొన్ని సంస్థలకు సీఈఓగాను వ్యవహరిస్తున్నారు. వివిధ రంగాల్లో ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆయన సొంత సంస్థలు రోజు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఆయన సంపాదన రోజుకు అక్షరాల 90 కోట్లు, నిమిషానికి 5,76,569 ఓ అంచనా. అసలు మస్క్ లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యిందనేది చూద్దాం. ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలోని చిన్న పట్టణంలో పుట్టాడు. 10 ఏళ్ల వయసులోనే తన ఆలోచనల ద్వారా తండ్రికి చురుకైన ప్రశ్నలు వేస్తుండేవాడు. మనసులో కలిగే ప్రశ్నలకి సమాధానం ఉండకపోతే ఎలా అని అతను తండ్రిని అడిగేవాడు. ఆయనకున్న నాలెడ్జ్తో అదే సమయంలో అతని చేతిలోకి వచ్చిన చిన్న కంప్యూటర్ అతడికి కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచింది. ఆ కంప్యూటర్తో గేమ్ డెవలప్ చేయడం నేర్చుకొని మొదటిసారి తన పని కోసం డబ్బు సంపాదించాడు. చిన్న వయసులో వచ్చిన ఈ నమ్మకం అతడిని మరింత ముందుకు నడిపించింది. స్కూలింగ్ అంతా దక్షిణాఫ్రికాలోనే పూర్తి చేశాడు. తరువాత ట్యాక్స్, ఎకనామిక్స్, టెక్నాలజీ రంగాలపై ఆసక్తిని పెంచుకున్న ఆయన 1992లో కెనడాలోని క్వీన్ విశ్వవిద్యాలయంలో చేరారు. తర్వాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి బదిలీ అయ్యారు. ఆర్థిక, భౌతిక శాస్త్రాల్లో బ్యాచిలర్ డిగ్రీలు సంపాదించారు. అనంతరం 1995లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీలో చేరారు. అయితే 2 రోజుల్లోనే చదువు వదిలి తన సొంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు బయటకు వచ్చేశారు. ఎలాన్ మస్క్ అతని సోదరుడు కింబాల్తో కలిసి ఆన్లైన్ సిటీ గైడ్ సాఫ్ట్వేర్ కంపెనీ జిప్2ని స్థాపించారు. ఇదే మస్క్ మొదటి విజయం. ఇది వెబ్ డైరెక్టరీ సేవలను అందించేది. ఈ స్టార్టప్ను 1999లో $307 మిలియన్ కాంపాక్ అనే సంస్థ కొనుగోలు చేసింది. 1999లోనే X.com అనే ప్రత్యక్ష బ్యాంకును స్టార్ట్ చేశారు. తరువాత ఈ సంస్థ పేపాల్గా మారింది. ఇది ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. మస్క్ 2002లో స్పేస్ ఎక్స్ను ప్రారంభించారు. ఇది ప్రైవేట్ రాకెట్ కంపెనీగా అంతరిక్ష పరిశోధనలో సంచలనాలను సృష్టించింది. 2004లో తన ఇంటర్నల్ జాగ్వార్ కార్లను విడుదల చేసి ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ను క్రియేట్ చేశారు. 2006లో సోలార్ సిటీ సంస్థను ప్రారంభించారు. తర్వాత బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ నమూనాతో న్యూరాలింక్ కంపెనీని ప్రారంభించారు. సొరంగాలు తవ్వే ద బోరింగ్ కంపెనీని స్టార్ట్ చేసి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇలా కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ కంపెనీలు స్టార్ట్ చేస్తూ కొన్ని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ వంటి సంస్థల ద్వారా ఆయన ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 19 ర్యాకెట్ల ఆయన కంపెనీ నుంచి వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణలని చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో టెస్లా మోడల్ S, X, Y వాహన రంగానికి కొత్త దారి చూపించారు. రైల్వే టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన హైపర్ లూప్ అనే కొత్త ఆవిష్కరణ చేశారు. ఇది 100 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం నిమిషాల్లోకి మార్చేయనుంది. మస్క్కి మొత్తం 6 పిల్లలున్నారు. అతని మొదటి వివాహం జస్టిన్ విల్సన్తో జరిగింది. రెండో పెళ్లి తలులై రిలేతో జరిగింది. ఈ ఇద్దరితోనూ మస్క్ విడాకులు తీసుకున్నారు. మరో 3తో ఆయన డేటింగ్ కూడా చేశారు. టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ యజమాని అయిన మస్క్ ఆలోచనలు, ఫైనాన్షియల్ డెసిషన్స్ ప్రపంచ కుబేర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
న్యూ ఇన్వెన్షన్స్ కంపెనీలను శక్తివంతంగా నడపడం, వాటి ద్వారా అపారమైన సంపదను సృష్టించే కళలో మస్క్ గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. ఆయన వెరీ టాలెంటెడ్ బిజినెస్ మ్యాన్. ఆధునిక సాంకేతికతను డెవలప్ చేసి ప్రజలకు అందించడం, కొత్త ఇన్నోవేషన్ను కనిపెట్టడమే తన జీవిత లక్ష్యమని చాలా సందర్భాల్లో మస్క్ వెల్లడించారు. ఖగోళ పరిశోధనలు మరిన్ని చేయడంతో పాటు మనిషికి మార్స్ మీద నివాసాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆలోచనలను చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు.